రాజీవ్ యువ వికాసం అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 2న రుణాలు మంజూరు చేయనున్నట్టు స్పష్టం చేసిన రేవంత్ సర్కార్. అమరావతి భూసేకరణపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు. స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2500 అంతర్జాతీయ విమానాశ్రయానికి 5000 ఎకరాలు కావాలని వెల్లడి. వరంగల్లో ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజా పాలన అంటూ ఆగ్రహం. వైఎస్ఆర్సీపీకి మరో ఎదురు దెబ్బ. ఎమ్మెల్సీ పదవికి మహిళా నేత రాజీనామా. పార్టీకి కూడా గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన జకియా ఖానం. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం. అర్హులైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న రుణాలు మంజూరు చేయనుంది. 5 లక్షల మంది యువతకు 6000 కోట్లు ఇవ్వనున్నట్లు రేవంత్ సర్కార్ పేర్కొంది. యువ వికాసం అర్హులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ స్కీమ్ కి సిబిల్ స్కోర్ అక్కర్లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. దానిని ఎవరూ నమ్మొద్దు. అది దుష్ప్రచారం మాత్రమే. అర్హులెవరూ భయపడొద్దని భట్టి హామీ ఇచ్చారు. ప్రస్తుతం మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. జూన్ 2లో భూసేకరణపై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతికి మరో 10,000 ఎకరాల భూమి అవసరమని ఆయన తెలిపారు. క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో అధికారుల కోసం 4000 ఇళ్లు ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో దానివల్ల అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించమని చెప్పటం. మీరు క్రెడాయ్ సభ్యులు మీరంతా నా దగ్గరికి అనేక సార్లు వచ్చారు, అనేక సార్లు డిస్కస్ చేశారు. నేను కూడా ఎక్కడ మున్సిపాలిటీస్ పోయినా ఫస్ట్ అక్కడ కమిషనర్ చెప్పేవాడిని, నేను ఇవాళ మీ మున్సిపాలిటీకి ఇన్స్పెక్షన్కి వస్తున్నాను, లాంగ్ పెండింగ్ ఉన్న కనీసం ఒక 10 బిల్డింగ్ అప్రూవల్ పెండింగ్ ఉండేవి, లేఅవుట్స్ పెండింగ్ ఉండేవి తీయండి, వాడు పిలవమని చెప్పారు. విశాఖపట్నం ఫస్ట్ పోతే అదే చేశాను. 10 బిల్డింగ్ అప్రూవల్స్ లాంగ్ పెండింగ్, 1 year 2 years 3 years, అదే లేఅవుట్స్ పెండింగ్స్. మన మచిలీపట్నం పోతే కూడా అదే చేశారు, పాలకొల్లు పోయిన అదే చేశా, కాకినాడ పోయిన అదే చేశా, నెల్లూరు పోయిన అదే చేశా. అంటే వాళ్ళందరినీ పిలిచి అడగటం వల్ల వాళ్ళ సమస్యలు ఏదో అంటే గ్రౌండ్ రియాలిటీ కొంతవరకు తెలిసింది. మీరు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఆ తర్వాత మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఆ డేటా అంతా తీసుకురామని మీకు కూడా చెప్పా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవోలు తీసుకురామని. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమిటీలు వేసి కమిటీల ద్వారా
స్టడీ చేసి మీరు అడిగిన వాటిలో మెజారిటీ చేసాం. అది 5 అంతస్తుల కంటే పైన కట్టాయి. అదేవిధంగా లేఅవుట్స్. అయితే 5 అంతస్తుల కంటే తక్కువ కట్టేవాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. సార్ వాళ్ళే చేశారు, మాకేం చేయలేదు, మాకు అనేక సమస్యలు ఉన్నాయంటే మళ్ళా దాని మీద యాక్చువల్గా 33 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను. స్టడీ చేశారు. కంపారిటివ్ టేబుల్ తయారు చేయమన్నాను, చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ డెసిషన్స్ తీసుకొని వాటిని యాక్చువల్గా ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీ పెట్టున్నాం. బహుశా రేపు ఎల్లుండి డ్రాఫ్ట్ టైం అయిపోతుంది. ఇవాళ కూడా క్రెడాయి వాళ్ళు దాని మీద కొన్ని పాయింట్స్ మీద ఇచ్చారు. అవి కూడా నేను స్టడీ చేసి బహుశా సోమవారం కానీ బుధవారం కానీ దానికి సంబంధించి ఇవి కూడా రిలీజ్ చేస్తాను. మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మొన్న ఈ మధ్య డైరెక్టర్ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. ఒక 3 మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకుంటాం. 3 మున్సిపాలిటీస్లో గత 10 సంవత్సరాల్లో కానీ అంటే మొత్తం ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్ ఏంది, వాళ్ళు రీల్గా కట్టింది ఏంది అనేది స్టడీ చేస్తామని మనకు కావాలని సెలెక్ట్ చేసాం. కావాలని సెలెక్ట్ చేశారంటే 1 lakh పాపులేషన్. 1 lakh పాపులేషన్. ఐ థింక్ 26,000 హౌసే ఉన్నాయి. మొత్తం 56 మందిని పెట్టాం. అంటే ఇంక్లూడింగ్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, హై లెవెల్ వాళ్ళందరినీ మమ్మల్ని మన ఇక్కడ ఆఫీస్లో ఉండే అమరావతి ఆఫీస్లో ఉండే హై లెవెల్ ఆల్ ఆఫీసర్స్ అక్కడికి పోవాలని మొత్తం 12 మంది ఆఫీసర్లకు వేసాము, మెయిన్ హెడ్స్. తర్వాత వాళ్ళ కింద మొత్తం 56 మందిని పంపించాను. ప్రతి ఇంటి ప్లాన్ అప్రూవల్ ఆఫీసర్స్ తీసుకొని అక్కడికి పోయి కొలతలు వేయండి, ప్లాన్ ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఎలా కట్టారు, ఎంత డీవియేషన్స్ ఉన్నాయని దాదాపు అన్నిటి కంప్లీట్ చేశారు. దాంట్లో తెలిసింది ఏంటంటే పాత రూల్స్ ప్రకారం, పాత సెట్ బ్యాక్స్ ప్రకారం దాదాపు 75% డీవియేషన్స్ ఉన్నాయి. పర్మిషన్ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. సాంఘిక గిరిజన మైనారిటీ వసతి గృహాల్లో మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతులు కల్పించాలని, పాఠ్య పుస్తకాలు, దుస్తులు సకాలంలో అందించాలని సూచించింది. ముఖ్యంగా విద్యార్థులకు చెల్లించే కాస్మెటిక్ ఛార్జీలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. దీనికోసం స్మార్ట్ కార్డులు జారీ చేసి మహిళా సంఘాల ద్వారా కాస్మెటిక్ వస్తువులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మటను ఆర్గనైజ్ చేసేది స్టోర్స్, కూరగాయల స్టోరు, రైస్ స్టోరు, ప్రొవిజన్ స్టోర్స్ కూడా చూపిస్తారు. వాళ్ళ క్వాలిటీ వస్తున్నాయి. ఎవరు చెక్ చేస్తారు మీ క్వాలిటీ? పిల్లలు చేస్తారు సార్. 9th క్లాస్ నుంచి 5 members ఉంటారు మెస్ కమిటీ. హోల్ అండ్ సోల్ వాళ్ళే, ఇష్యూ చేసేది వాళ్ళే, రిసీవ్ చేసుకునేది కూడా వాళ్ళే. క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ ఇచ్చేస్తారు సార్. మరి పెరిగిన ఛార్జీలు మీ తల్లిదండ్రులు తెలుసా? సెకండ్ సాటర్డే పేరెంట్స్కి అలా ఉంటుంది కదా సార్. ఆ రోజు స్కూల్ మొత్తంని గ్రౌండ్లో గ్యాదర్ చేసుకొని మీటింగ్ పెట్టుకున్నాం సార్. సెలబ్రేట్ ఇంతకుముందు పేరెంట్స్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి వండి తీసుకొచ్చేవాళ్ళట కదా? ఎస్ సార్. ఇప్పుడు అట్లా ఏం లేదు సార్. అంటే ఇక్కడే మాకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా సార్. వీక్లీ మాకు ఇంకా NMRI నుంచి చికెన్ ప్రొవైడ్ అవుతుంది సార్ బీబీ నగర్ స్కూల్కి. సో ఇంకా వీక్లీ 4 times చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది. కాబట్టి ఇంకా పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర నుంచి తెమ్మని చెప్పట్లేదు సార్. మేము కూడా మెస్ లాగా. I wish you all the best. Thank you sir. Thank you sir. మా తరఫున CM sir కి చెప్పండి sir. We are very happy sir. Okay. Good. I wish you all the best. God bless you. Thank you sir.
ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా 40% డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచి 40% డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష, గాలికి వదిలేశారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని. ఎన్నికల తరువాత వైఎస్ఆర్సీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆమెపై టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం సిఫారసు లేఖ అంశంలో ఆరోపణలు రావడంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు. ఆమెతో కలిసి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి చెందిన 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవితారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపాలిటీ పహడి షరీఫ్లోని ప్రీమియర్ ఫంక్షన్ హాలులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 380 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన తులం బంగారం బాగా 10 పైసలే లేవు, తులం బంగారు ఇస్తాడు. 2000 చేస్తారు మోసం చేస్తారు అని చేస్తారు. అందుకే అడుగుతున్నారా రైతు బంధు పైసలు ఎక్కడ 2 పంటల పైసలు కాలే మేడం. నా పేరు మీద 95,000 ఉంది. అడిగితే మాకు మా ఆయన అన్ని చేసేసిన ఆయన ఏమన్నా నోట్ చేస్తే కేసులు పెడుతుంది మేడం. మనం ఏదైనా మేడం నాకు కూడా కాలే మేడం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో విషాదం. 5 చిన్నారులలో 4 బంధువుల ఇంటికి వచ్చిన వారే కావడం గమనార్హం. వారిని వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులు బంధువులకు చెరువు ఒడ్డున పిల్లల బట్టలు కనిపించాయి. దీంతో వెంటనే అధికారులకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి వరకు 4 మృతదేహాలు బయటపడగా మరో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వారి పర్యటన కోసం పేదల ఇల్లు కూల్చుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ విధానంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. వరంగల్లో కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలననా అంటూ ఫైర్ అయ్యారు. దండెట్టున్నాడు వాళ్ళు ఆడవాళ్ళు పెట్టేసి దుకాణాలకు ఎంత పోవాలి. ఇప్పుడు అది ఏంటది ఈయన కడుపు కొట్టేసాడు, ఈయన కొట్టగొట్టావు. నేను ఒకటే కోరుతున్నా, నువ్వు కొత్తగా ఎంక్రోచ్ చేస్తే కొట్టేది ఇప్పుడు రేకులు
కొట్టే ఉంటుంది ఈ మెట్లు కొడితే ఆయన దంత నడవని వాడు 28 ఏళ్ళకి వెళ్ళి నడుస్తున్నాడు. ఓకే సార్, ఇంకా మెట్లు కొట్టి అది పరిశ్రమ చేయమంటున్నారు. గవర్నమెంట్ కంటే ఫుట్పాత్ ఇది అవును ఉన్నది ఖాళీ ఉంది, మెట్లు దాడుంది, ఫుట్పాత్ ఖాళీ ఉంది, అవి కొట్ట కోరుతున్నా రోడ్డు మీద కొట్టుపడేసిన దందా కట్టం అయిపోయింది. ఇంకా చూపిస్తారు అవి దిగి నేను ఏమంటలేదు. ఇంకా మెట్లు కొడితే దందా బంద్ అవుతుంది. మెట్లు ఎట్లా కొడతారు సార్? మళ్ళీ అదే ఏం తీసేస్తాం మనం మా ఇష్టం మొత్తం टाउन प्लानिंग वाले बुलाओ, क्या होता है टाउन प्लानिंग ऑफिसर। अरे भाई कौन है जीएचएमसी वाले? कौन है बुलाओ, एक मिनट ठहरो। गरीब लोगों को क्यों परेशान करते? ठहरो, जबरदस्ती कर रहे जरगंడి మేడం, జరగండి. టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో జరుగుతున్న పశుసంవర్ధక శాఖ టెక్ AI 2.0ను ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు. గతంలో ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించుకోవడానికి GFS లాంటి సంస్థను తెచ్చామని గుర్తు చేశారు. లైవ్ స్టాక్ పై 42 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పిన చంద్రబాబు 13.5% GST కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్ ద్వారా వస్తోందని వివరించారు. తో పాటు విచ్చేసిన మినిస్టర్స్ కి, ఎమ్మెల్యేస్ కి అండ్ డిగ్నిటరీస్ అందరికీ కూడా స్పెషల్లీ వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఆల్ ఆఫ్ యూ. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మొదలు పెడదాం. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక పైనే ఉన్నారు. సో వారితో పాటుగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటూ అగ్రికల్చర్ మినిస్టర్ కె అచ్చెన్నాయుడు గారిని అండ్ ఆల్సో MSME అండ్ NRA రిలేషన్స్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని అండ్ ఆల్సో హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారిని అండ్ ఆర్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రామమోహన్ గారిని వారందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్. Thank you, sir. Thank you so much, all of you. Now, I request all the dignitaries beyond stage because we are launching the books and also the vaccine. Now, firstly, we are going to release the books. So first book we are launching, Pathways to Prosperity. CM sir first book ni launch chestunnaru and that is Pathways to Prosperity. Chestunnaru and Visionary, the vaccine. Yes, that is LSD vaccine. Please claps. And after the launching, so Vedic painuna dignitaries andarni kuda please settle down
మంత్రి వైసీపీ నేత కొడాలి నానిని నమ్మి తాము మోసపోయామని ఆ పార్టీ కీలక నేత కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అలియాస్ ఆబు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వరద బాధితులను సైతం ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ఆబు ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతానన్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ, టీడీపీ తమ పార్టీలలో చేర్చుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని, అప్పుడు ప్రశ్నించని వారు ఇప్పుడు తమ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. పాక్తో యుద్ధాన్ని విరమించామని చెప్పలేదని, ఇంకా పెద్ద సినిమా ఉందని యుద్ధాన్ని ఆపలేదని అన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో 100 లారీలు ధాన్యం తడిసిపోయి ఉందని, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికే 5గురు రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారని, ఇవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేదని విమర్శించారు. సీఎం మాట తప్పడం వల్లే ప్రకృతి పగపట్టినట్లు కనిపిస్తోందన్నారు. వరద రైతుల పరిస్థితి ఇది ఇంత మోకల వంటి వరదల కొట్టుకుపోతున్నాయి. కనీసం వీటికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.